హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ ప్రజలకు శుభవార్త. రెజరెక్షన్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ గ్రేస్ రెవల్యూషన్ చర్చ్ ప్రవక్త డాక్టర్ ఈ రవి గారు గత 23 సంవత్సరాలుగా జాతీయ అంతర్జాతీయంగా బహుబలముగా వాడబడుచు గత 9 సంవత్సరములుగా ప్రవచన మరియు స్వస్థత వరములతో ప్రత్యేకంగా దేవుని వాక్యాన్ని బోధించుచున్నారు. సమస్యల్లో ఉన్నారా? వేదనలో ఉన్నారా? ఆర్థిక సమస్యలతో కృంగిపోతున్నారా? దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్నారా? మరణకరమైన రోగములతో బాధపడుతున్నారా? అయితే రండి, మీ ప్రతి సమస్యల నుండి విడుదల కొరకు ప్రవక్త డాక్టర్ ఈ రవి గారు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. తద్వారా మీ సమస్యల నుండి విడుదల పొందుదురు. మా ఆదివారం ఆరాధనలు. మా ఉదయకాలపు ఆరాధన 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. రెండవ ఆరాధన 10 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు. స్థలం సప్తగిరి ఫంక్షన్ హాల్, SBI బ్యాంక్ పైన, మల్లికార్జున్ నగర్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్. మా సాయంకాలపు ఆరాధన సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు. స్థలం శ్రీ సమీరా బిల్డింగ్, 4వ ఫ్లోర్, అపోలో హాస్పిటల్ వెనుక, సికింద్రాబాద్. మా శుక్రవారం ఉపవాస ఆరాధన ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు. స్థలం తెలుగు కేథలిక్ భవన్, కెనరా బ్యాంక్ పక్కన, గౌతమ్ నగర్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్. సామెతల గ్రంథము 8వ సామెత, Proverbs 8 chapter 21. Proverbs 8:21. నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేదును, వారి నిధులను నింపుదును. నన్ను ప్రేమించి వారిని, Those that love me, ఆస్తికర్తలుగా చేస్తా, I'll make them inherit వారి నిధులను నేను నింపుతా. I'll fill their treasuries. మీరందరూ లైవ్ చూసారు, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా దేవుని ప్రేమించేవారే. Those all are here are all people who love God. అయితే మీరందరూ దేవుని కబిలారు ఆస్తికర్తలుగా చేయబడాలి, మీ నిధులు నింపబడాలి. ఇది బైబిల్ చెప్పే ట్రూత్. God's truth is speaking that God wants to make you rich and He also wants to fill you with the treasuries. పరిస్థితులు ఎట్లా ఉన్నా, however the situation may be, దేవుడు నిన్ను మాత్రం ఆస్తికర్తలుగా చేస్తాడు, నీ నిధులను నింపుతాడు. whatever the situation may be, God wants to bless you and make you prosperous and fill you with treasure. ఇది స్లో ఉండొచ్చు, అది అట్లుండొచ్చు, అది ఇట్లుండొచ్చు, ఏది ఎట్లా ఉన్నా దేవుడు మాత్రం ట్రమెండస్ గా దేవుని యొక్క మిరకల్ పవర్ రిలీజ్ చేయగలడు. Situation is like this or like that, but God can change the situation and make you rich. బైబిల్ చెప్పింది అనుకో, if the word says, దాన్ని ఎవరు మార్వలేం, nobody can change it. కనుక దేవుని యొక్క బిడ్డలారా, that's why dear children of God, దాంట్లో మనం ఫిక్స్ అయిపోవాలి. we have to be fixed in it. మనం ఆస్తికర్తలుగా చేయబడు వాస్తవం, we becoming rich is true. మన నిధులు నింపబడ్డ వాస్తవం, God's getting full with 100% గాడ్స్ విల్. ఇది it is God's will and it is true. కనుక మీరు గుర్తుపెట్టుకొని ప్రయత్నించండి. so just listen to it. మీరు దీని మీద ఫిక్స్ అయిపోవాలిగా. be fixed on this. కనుక దీంట్లో బైబిల్ యొక్క పద్ధతిలో వెళ్తున్నప్పుడు, when we go in the path of Bible, మీరు ఆటోమేటిక్ గా ప్రాస్పెరిటీని చూస్తారు. surely you will see the prosperity. చాలా జాగ్రత్త వింటారు, ఇంకా జాగ్రత్త వినాలి. I want you all to listen very carefully. మార్కు 4:35-41. And the same day, okay, madam, when the even was come, yes, he said unto them, let us pass over unto the other side. And when they had sent away on the multitude, they took him even as he was in the ship, and there were also with him other little ships. And there arose a great storm of wind, and the waves beat into the ship, and that it was now full. And he was in the hinder part of the ship, asleep on a pillow. And they awake him and say unto him, Master, carest thou not that we perish? And he arose and rebuked the wind and said unto the sea, Peace, be still. And the wind ceased, and there was a great calm. And he said unto them, Why are ye so fearful? How is it that ye have no faith? And they feared exceedingly and said one to another, What manner of man is this, that even the wind and the sea obey him? చూడండి, గమనించడానికి ప్రయత్నించండి. Now listen very carefully. నేను తెలుగులో ఒక మంచి మాటలు చెబుతా. ఈరోజు ఒక కొత్తదాన్ని చెప్తున్నా, దీని మీద చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లైవ్ సార్ చాలా జరుగుతున్నారు, సూపర్గా బ్లెస్ అవుతారు మీరు.
I'm going to read it in Telugu. This is going to be very interesting and it is a new way I'm going to tell it and it is going to be very blessed. నేను ఇతర దేశాల్లో నివసించే ఒక లేడీకి ప్రాఫెసీ చెప్పా. I prophesied to a lady who is from other country. జస్ట్ ఒక 1 month బ్యాక్. About a month back. అసలు ఇల్లు కొనడానికి మనీ తక్కువ ఉంది. They had less money to buy a house. కానీ నేను దర్శనం చూసే అది చాలా పెద్ద గ్రేట్ గా బిగ్ గా ఉందని చెప్పా. But I saw in my vision that it was a great big house. అర్థమవుతుందా? Are you understanding? అది అసలు జరగడానికి చాలా 100% సోర్స్ లేదు. And there was no source for it to happen like that. కానీ ఏదైతే దర్శనం చూసినా ఆ సిస్టర్ రిసీవ్ చేసుకుంది. What the vision I saw, that sister received it. ఒక 10 days బ్యాక్ నా వైఫ్ మెసేజ్, నా యొక్క వైఫ్ మెసేజ్ లోనికి సెల్ లోనికి మెసేజ్ వచ్చింది. My wife received the message. ఆ వీడియో చూసాం. అసలు ట్రమెండస్, చాలా బిగ్ హౌస్. We saw that video. She sent the video. It is so big and tremendous. నేను లైవ్ చూసే వారికి ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్తున్నా, Those are here and those are watching on live. దేవుడు సంథింగ్ ఏదో బిగ్ గా నీ జీవితంలో మేనిఫెస్ట్ చేయబోతున్నాడు. God is going to manifest in your life in a very big way. బిగ్ గా, In a big way. బిగ్ గా, In a big అంత way. మీరు నన్ను నమ్మండిగా. You have to believe this word. దీన్ని ఇక్కడ చూడడం ప్రయత్నించండి. 40 వచనం ఏముంది ఇక్కడ. Now listen to this. అప్పుడైనా మీరు ఎందుకు భయపడుచున్నారు? మీరు ఇంకా నమ్మిక లేకున్నారా? ఆయన వారితో చెప్పగా వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో, గాలి సముద్రము ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొని మాట చాలు. And he said unto them, why are you so fearful? How is it that you have no faith? And they feared exceedingly and said one to another, what manner of man is this that even the wind and the sea obey him? ఇప్పుడు నేను అడిగిన దానికి ఆన్సర్ కావాలి. Now what I am asking, I want an answer. ఇక్కడ ఉన్నారాయన, లైవ్ లో ఉన్నారాయన. Those are here or those నేను are online? మాట్లాడుతున్నది ఎంతమందికి వింటున్నదండి? How many are listening to what I am preaching? ప్రతి ఒక్కరు వింటున్నారు. All are listening. ఎవరు వినకుండా లేరు. It is not that nobody is listening. అందరూ వింటున్నారు. All are listening. మీరు అక్కడ నుంచి మాట్లాడితే నేను కూడా వింటున్నా. When you are talking from there, I am also listening. ప్రపంచంలో ఎవరైనా వింటాం. Anybody will listen like that. దేని కొరకు వింటామంటే, Why we listen is ప్రతి వాడికి చెవులు ఉన్నాయి కాబట్టి. because every one of us has ears. అర్థమవుతుందా? Are you ప్రతి understanding? వాడికి కూడా చెవులు ఉన్నాయి. Because we have ears. దేవుడు పెట్టాడు ఇవి. God put these ears. ఉన్నాయిగా, నో డౌట్ కదా. Any doubt about it? కాబట్టి వింటున్నారు మీరు. That's why you're listening. మరి నేను ఒక క్వశ్చన్ వేస్తున్నా. Now I'm asking you one question. దేవుడు సముద్రంతో మాట్లాడిండు. God spoke to the sea. చెట్లతో మాట్లాడిండు. He spoke to the trees. ప్రకృతితో మాట్లాడిండు. He spoke to the ఉరుములు మెరుపులతో మాట్లాడిండు. He spoke to the thunders and lightning. తుఫాన్తో మాట్లాడిండు. He spoke to the storm. ఇట్లాంటి వర్షం వచ్చినప్పుడు మాట్లాడిండు. When this rain like this was there, he spoke. ఆయన ప్రవక్తలు కూడా అట్లా చేస్తూ వచ్చిళ్ళు. Even his prophets did like that. ఇప్పుడు ఒకవేళ నాకు చెవులు లేవనుకో, Now let's say if I don't have ears, మీరు నాతో మాట్లాడతారా? will you talk to me? మీరు నాతో మాట్లాడరు. You don't talk to me. ఎందుకంటే నాకు చెవులు లేవు కాబట్టి. Because I don't have ears. నాకు చెవులు లేకపోతే నేను వినలేను. Because if I don't have ears, I cannot hear. మీరు నాతో మాట్లాడుతున్నారంటే If you are talking to me, మీకు ఒక జ్ఞానం ఉంది. that means you have some ఈయన wisdom. వినగలడు అని. Because you think I can hear. సెకండ్ పాయింట్ లో ఈయనకు చెవులు ఉన్నాయని. Oh, because you believe that I have ears. యేసు ప్రభు వీటన్నిటితో మాట్లాడుతున్నాడు అంటే, If Jesus is speaking to all these things, యేసు ప్రభుకు తెలుసు because Jesus knows. వీటన్నిటికీ ఆత్మీయ ప్రపంచంలో చెవులు పెట్టిండు, ఇయర్స్ పెట్టిండు. అవి చెప్పినప్పుడు వింటాయి, మాట్లాడితే ఒబీడియన్స్ చూపెడతాయి అని. అందుకే ఆయన సముద్రంతో, చెట్లతోటి అన్నిటితో మాట్లాడిండు. Jesus also knows that these things will listen, even the trees or the storm or anything or the sea, because in the spirit world he has put ears to them. ఆయన శబ్దం చేసినప్పుడు, When he make the ఆయన sound, నోట్లోంచి శబ్దం వెళ్ళినప్పుడు, when a voice comes out of him, మణి కూడా విధేయత చూపించింది. even money can be released. Yes, ధనము కూడా విధేయత చూపించింది. even the money obeyed. అద్భుతాలు కూడా విధేయత చూపెట్టాయి. Even the miracles obeyed. ఆయన ప్రతి దాని కూడా చెవులు పెట్టాడు. For everything he put ears. కనుక నువ్వు దేనికి అయితే మాట్లాడుతావో అది వింటది అనడానికి రుజువు నేను చూపెడుతున్నా. వాటికి దేవుడు ఇయర్స్ పెట్టాడు, చెవులు పెట్టాడు. కనుక మీరు మాట్లాడినప్పుడు అవి విని విధేయత చూపెడతాయి. కనుక మీరు ఖచ్చితంగా దేవునిలాగానే ప్రవర్తించాలి. అవి చెవులు ఉన్నాయి కనుక వింటాయి. So as Jesus was speaking to them, they were obeying. In the same manner, you have to behave like God and speak to the situation, speak to the things. They will obey you. అందుకే గాలి సముద్రానికి ఆయన చెవులు పెట్టాడు కాబట్టి. Because he put ears to that wind and the storm. ఆయన మాట్లాడినప్పుడు అది విని విధేయత చూపెట్టి ఆగిపోయింది. Oh, when he spoke to the storm, it heard and it stopped. అది స్టాప్ అయిపోయింది. It was ceased. అర్థమవుతుందా? Are you understanding? అంతవరకు వాళ్ళు భయపడ్డారు. Till then they feared. కానీ ఆయన మాట్లాడగానే అది ఆగిపోయింది. After he spoke, they stopped. అందుకే సామెతల గ్రంథంలో ఉంటది, That's why in Proverbs it is said like మనము this. డబ్బును ప్రేమించినప్పుడు రెక్కలు కట్టుకొని
వెళ్ళిపోద్దట. When we love the money, it will take wings and flee away. కానీ మనం దేవుని ప్రేమించినప్పుడు But when we love God, దానికి రివర్స్ చెప్తున్నా, I am reversing that same thing and అది saying, రెక్కలు కట్టుకొని తిరిగి మన యొద్ద నివాసం చేస్తుంది. it will catch and get its wings and come flying to you. అందుకే దానికి కూడా ఒక సీక్వెన్స్ ఉంటుంది. That's why there's a sequence to it. మనం మాట్లాడినప్పుడు అది వినగలదు. When we speak, it can hear. అందుకే మనం ఎప్పుడు కూడా మనీని కనబడేటట్టు ఉంచాలి. That's why we have to keep money such a way that it is seen. మీరు చూసేటట్టు ఉంచాలి. It shall be visible. బై మిస్టేక్ ఏంటంటే మీరు అస్సలు కనబడనియరు. You will see that it is not visible. దాని పర్సులను ఎక్కడో దాచిపెడతారు కానీ అస్సలు చూడరు. You'll always keep it and hide it in your wallet or a purse and you'll never see money. దాంతో మీరు ఫ్రెండ్షిప్ లాగా ఉంచారు దాన్ని. You won't have a friendship with it. అర్థమవుతుందా? Are you understanding? మీకు కనబడాలి అది ఎప్పుడు కూడా. Money should be seen by you. అది మీరు ఎప్పుడు కూడా చూడాలి. You should be able to see. అప్పుడు నీ లోపల ఒకలాంటిది స్టార్ట్ అయితే మీరు నన్ను నమ్మండి, నిజమే నేను Oh, చెప్పేది. this is truth and I want you to do it like way. అందుకే బిజినెస్ మనుషులకు ఊకే కనబడుతుంటది. పొద్దుగాల మధ్యాహ్నము రాత్రి ఊకే చూస్తూ ఉంటారు వాళ్ళు. Business people, they always see it. Morning, evening, night, they keep it before them. అందుకే అట్లా అది వాళ్ళ దగ్గరనే ఆగిపోయి ఉంటది. That's why it stops. It comes to them. అందుకే దాన్ని చూసినప్పుడు వాళ్ళు మాట్లాడినట్టే చేస్తారు దాంతోటి. That's why when they can see it, they say as if they're talking to it. అంటే వాళ్ళకి తెలియకుండానే ఈ యొక్క రిథంలో వెళ్తున్నారు, నేను చెప్పే రిథంలో. See, without their knowledge, they are doing in this rhythm. మీరు కూడా గమనించడానికి ప్రయత్నించండి. So you also understand this. ఇది బైబిల్ పద్ధతి. This is the word of God's మీకు way. తెలవాలి, ప్రతి దానికి దేవుడు చెవులు పెట్టాడు. Whatever you are able to see, God put ears to it. ప్రతి దానికి దేవుడు చెవులు పెట్టాడు. God put ears to it. ఆయన అంజూరపు చెట్టు కాడికి వెళ్ళి మాట్లాడుతుండంటే దానికి చెవులు ఉన్నాయి, వింటుందన్న సంగతి ఆయనకు తెలుసు. See, he went to the fig tree. He spoke to it because he knows it hears it. ఆయన చేపతోటి మాట్లాడిండు. మొదటి చేపతోటి దాంట్లోంచి షెకెలు వస్తాయంటే ఆయన మాట్లాడినంటే ఆయనకు తెలుసు అది విన్నది, అది అదే రిలీజ్ చేస్తుంది అని. So when he spoke to the first fish, he spoke to it. That's why he knows that it is going to release the money. అందుకే ఆయన గాడిదతోటి మాట్లాడినంటే దానికి ఆ సీక్వెన్స్ ఉంది, దానికి అర్థమైంది, అది వింటది, అది వస్తుందని ఆయనకు తెలుసు. So he knows that when he speaks to the donkey, it will hear and it will come to him. అందుకే యోనా దగ్గర ఆ మత్స్యంతో చెప్తే అది విన్నదే, నేను కక్కేస్తుంది అన్న సంగతి దేవునికి తెలుసు. That's why he knows when he spoke to the fish of the Jonah, it will vomit him out. అయితే కొన్ని మనుషులకు కొన్ని జంతువులకు కనబడతాయి, అదృశ్యంగా ఉన్న వాటికి కనబడాయి. కనబడపోయిన సిస్టమ్ ఒకటే, వాటికి కూడా చెవులు ఉన్నాయి. నువ్వు మాట్లాడినప్పుడు కూడా అవి విధేయత చూపెడతాయి. ఇది ట్రూత్, ఇది నిజం, నువ్వు నమ్ము. Whether it is visible or invisible, the thing is, the sequence is the same. When you speak, they can hear and they will obey. అందుకే ఆయన లేచి దాంతో మాట్లాడంగానే, As soon as he rose up and he spoke to it, మనిషికి ఇంత చెవులు ఉంటాయి, సృష్టికి ఎంత పెద్ద చెవులు ఉంటాయి. just imagine how big the ears of a creation is. అర్థమవుతుందా? Are you understanding? దానికి ఇంతున్నది, దాని గురించి నేను మాట్లాడట్లేదు. I'm not talking about this. అందుకే ఆయన ప్రకృతి భూమి శూన్యంలో వెళ్ళేటప్పుడు మాట్లాడినప్పుడు దానికి ఇయర్స్ ఉన్నాయి. అదృశ్యమైన ప్రపంచంలో గనుక విధేయత చూపెట్టి వెలుగుగా మారింది. In that invisible world, when the earth was without form also, he spoke and it obeyed and the light came. కానీ మనిషికి మాత్రం ఒక భయం ఉంటది. But man has some fear. ఇది దేవుని స్వరమా కాదని. Is this the God's voice or not? కానీ గుర్తుపెట్టుకొని But ప్రయత్నించండి. listen. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. He said, my sheep will hear my voice. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. My sheep will hear my voice. మనిషి 24 గంటల్లో ఎక్కువ చూసేది చెడ్డదాన్నే చూస్తాడు. See, man more 24 hours, most of the time he sees the bad things only. అందుకే డైనింగ్ టేబుల్ మీద మన యొక్క మందులు పెట్టుకుంటాం, మెడిసిన్స్ పెట్టుకుంటాం. ఆ యొక్క ఫ్రిడ్జ్ మీద మెడిసిన్స్ పెడతాం. ఇంకా మీకు అంటే మీ ఫోకస్ ఆ మెడిసిన్స్ మీద, మీ రోగాల మీద, ఆ ప్రిస్క్రిప్షన్ మీద మొత్తానికైతే కనబట్టట్టు స్టిక్ చేసుకుంటారు, పెట్టుకుంటారు. ఎందుకోసం మర్చిపోతే ఎక్కువ అయిపోద్దామని మీ భయం. అది నేను చెప్పాలనుకున్నాను. Most of the people, what they do is they keep their medicines on the dining table or on a fridge. Such a way, what you think is, I shall not forget, so it shall be within my visible area. So keep it such a way that you can see it. అందుకే దయ్యానికి మనం అక్కడ దొరికిపోతాం. That's why we give place to the devil there. అందుకే షుగర్, బీపీ, థైరాయిడ్, రకరకాల హార్ట్ డిసీజ్, కిడ్నీల ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చినోడు ఫస్ట్ వన్ మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది, అయిపోయిందిరా రోగం వచ్చింది అని. That's why when they're diagnosed with diabetes or hypertension or a thyroid problem or any problem, they think, oh, this is my end. మీకు గుర్తుపెట్టుకొని ప్రయత్నించండి. Now remember this నా part. లైఫ్ లో జరిగింది చెప్తా. What happened in my life I will share. నాకు గ్యాస్ట్రిక్ ఉండే. I had some gastric trouble. కానీ నాకు ఒక ఫ్రెండ్ అయ్యాడు. But I had a new friend. ఆయన నేను ఇద్దరం కలిసి భోజనం చేస్తున్నాం. Both of us were having a food. ఆ రోజు దురదృష్టం ఏంటంటే నేను మర్చిపోయా నాకు గ్యాస్ట్రిక్ ఉందని. On that day I forgot that I had this problem of gastric trouble. వాళ్ళది అంత వేరే ట్రెడిషనల్ ఫుడ్, అది తింటే కంపల్సరీ గ్యాస్ ఫామ్ అవుతుంది. That's there what they served was a traditional food, and if you
eat really, you'll suffer from gastric trouble. మర్చిపోయి వాళ్ళతో ఉన్న మైకంలో మత్తులో మొత్తం తినేసా. In the fellowship and company, I forgot about myself and I ate everything with them. అందుకే గుర్తుపెట్టుకోండి, దయ్యం ఎప్పుడు కూడా, అంటే నేను రివర్స్ మాట్లాడట్లే, I'm not talking reverse, but they will always. రోగాన్ని జాగ్రత్తగా పెంచుకుంటూ పోతామండి. We will be so careful to build up our fear. నమ్మండి, You believe it? జాగ్రత్తగా పెంచుకుంటూ పోతాం. We are so cautious about it. ఏది ఒక షూస్ నో, ఒక బట్టల్లో బంగారాన్ని దాచిపెట్టుకుంటాం చూడు, అట్లనే రోగాన్ని జాగ్రత్తగా మందంతో ఉంచి మేకప్ చేసి ఉన్నావు కదా, జాగ్రత్త ఉన్నావుగా, 12 గంటలకు వస్తా, మళ్ళీ 5 o'clock వస్తా, 9 o'clock, అంటే మనకు తెలియకుండా ట్యూన్ అయిపోతాం. దయ్యం చేసే మిస్టేక్స్ ఇవన్నీ, దయ్యం చేసే పద్ధతులు. This is how the devil makes us. Oh, we are so careful as we hide the gold in our the treasuries or in almirah or in the clothes. Like that we keep our disease also like that. So careful we are so that we don't have. So we only believe at 9 o'clock we'll have temperature, 5 o'clock, at 12 o'clock we'll have a temperature. మైండ్ చాలా హుషారండి. See, mind is very చాలా active. షార్ప్ ఉంటది. It is very sharp. ఏం జరగలేదో దాన్ని ట్రిగ్గర్ చేసి చూపెడతా అంటే చూడు 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 అని. What has not happened, the mind will always try to, it is powerful. It keeps showing you. ఎప్పుడు కూడా మంచి చెప్పదు అది. And mind never speaks to you good things. అయితే ఇదంతా అయిపోయింది. 7 o'clock వచ్చి కూర్చున్నాం. నేను కార్లో వచ్చి కూర్చోగానే కార్ స్టార్ట్ చేశారు. వెళ్తున్నప్పుడు టక్కన గుర్తొచ్చింది, నేను ఇన్ని తిన్నా ఏం కాలేదంటే, అమ్మా ఇదేదో ఆలోచించదగలిసిన విషయం. So at 7 o'clock as I was going back, when I sat on the car, suddenly I realized, I forgot and I ate everything. Nothing happened. That means something is there in this. I have to think. అందుకే మీరేం చేయాలంటే, that's why what you have to do మీకు is, ఇష్టమైన వాటిని, what you like, మీకు మంచిగున్న వాటిని, what you desire, ఎక్కువ కనబడటానికి పెట్టడానికి ప్రయత్నించండి. you keep those things visible such a way that you దాన్ని మీరు అపురూపంగా చూడండి. you see it with admiration. వాటిని అద్భుత రీతిగా చూడండి. You see them miraculously. వాటిని మీరు మైండ్ లో ఫిక్స్ చేయండి. You fix them in your mind. వాటి గురించి ఆలోచించడానికి ప్రయత్నించండి. You keep thinking about those things. మీరు ఇట్లా చేస్తే, when you do like this, నేను దేవుని యొక్క నామములో చెప్తున్నా, in the name of Jesus I'm saying, ఇవన్నీ మీకు కలుగుతాయి 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 కలుగుతాయి. all these good things will come to you, come to you, come to you. అందుకే యేసు ప్రభు అదే చేసాడు. That's what Jesus also did. ఆ యొక్క తుఫానుతో మాట్లాడగానే, he spoke to the storm, అది వెంటనే విధేయత చూపెట్టి ఆగిపోయింది. it obeyed and still. అందుకే చదువు రానోడు స్టూడెంట్ చూడు, you see the person who is not educated much, వాడు అస్సలు బుక్స్ పట్టుకోడు, he won't touch the books, ఇరిటేట్ అయితే ఉంటున్నాడు. he gets irritated, అంటే వానికి ఒకలాగా ఎట్లా చెప్పాలి, అది ఇష్టం ఉండదు, చికాకు ఉంటా ఉంటుంది. he doesn't like it. కానీ వాడిని అంటారు కదా, వీడు చదివితే బాగానే చదవగలడు అంటారు. But you all keep saying, okay, if you study, you can study well. కానీ ఇక్కడ మీకు నేను అదే చెప్తున్నా, here I'm trying to say this, దాంతో మీ క్లోజ్నెస్ పెరిగినప్పుడే మీ ప్రాస్పరిటీ ఎవ్రీ ఏరియాలో స్టార్ట్ అవుతుంది. when you become close to it, then only your prosperity will start in every area. అది నీ మ్యూజిక్ నేర్చుకుంటూ కానీ, నీ పాట పాడుడు కానీ, నీ ప్రొఫెషనల్, నీ జాబ్ కానీ, ఏదైనా నువ్వు దాన్ని లైక్ చేయాలి. దాంతో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తేనే ఆ ఏరియాలో నువ్వు సక్సెస్ అవుతావు. So whatever it may be, you're learning music or your job or studies, career, if you like it and you become friendly with it, when you are close to it, automatically you will prosper in that area. అందుకే ఆయన లేచి గద్దించగానే అది నిమ్మలం అయిపోయింది, దాని చెవులు ఉన్నాయి కాబట్టి. Oh, as soon as he rebuked it, it immediately still, because it has ears. It నమ్ముతున్నారా అండి మీరంతా? are you all believing what I'm saying? అవి వాటికి చెవులు ఉన్నాయి, వింటే నేను చెప్తున్నా, కొత్తదాన్ని చెప్తున్నా. I'm telling a new thing, that everything in this visible world, invisible world has ears. అందుకే యేసు ప్రభు మాట్లాడుకుంటూ వెళ్ళాడు. That's why Jesus was speaking and he was going. అర్థమవుతుందా? Are you understanding? ఏదైనా వినుటకు శక్తి ఉన్నది. Anything has got power to listen. అందుకే సామెతలు ఈ విధంగా సెలవిస్తుంది. That's why Proverbs says like this. 14:4లో దేవుడు ఈ విధంగా సెలవిచ్చాడు. He says like this. బద్ధకంగా పనిచేవాడు దరిద్రుడైతాడట. The one who works lazily will become శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడుగా మార్చబడతాడట. The one who takes interest will become prosperous. మళ్ళీ చెప్తున్నా, బద్ధకంగా పనిచేవాడు దరిద్రుడైతాడు. The one who is lazy will come to poverty. శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడగును. The one who takes interest will become prosperous. ఎప్పుడైతే నేను చెప్పిన విషయాలు ఇప్పుడు నేను చెప్తున్నా, దాన్ని ఎప్పుడైతే ఇట్లా నువ్వు ఫోకస్ చేస్తావో, మాటల్ని వాటిని ఎప్పుడైతే ఇట్లా మనీని వీటన్నిటి డెకరేట్ చేసుకుంటావో, ఆటోమేటిక్గా నువ్వు ఐశ్వర్యవంతుడుగా మారిపోతావు. దాని కొరకు నువ్వు ప్రయాసపడతావు కాబట్టి. Now if you follow the methods that I have told, now if you keep seeing those things according to the Bible, if you follow, surely you will receive your prosperity. అంతేగాని తింటా 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 దానివల్ల డిసీజ్ వస్తే తప్ప ఏమీ కాదు.
I'll only eat and sleep, then only disease you will get and nothing much. అది ఓన్లీ రెస్టింగ్ కోసమే మనకు. That is only for resting. ఆ తిండి అనేది మన ఆరోగ్యం మంచిగా ఉండి దేవుని కోసం చేయడానికి. The food is only for us to get health and కానీ do అదే work for God. లైఫ్ లాగా పెట్టుకోవద్దు 24/7 ఇక. But you shall not keep it as your life only 24/7. ఇక్కడ గమనించండి, ప్రయత్నించండి. Now listen here. ఇప్పుడు ఎంతమందికి వచ్చేసింది వాటికి చెవులు ఉన్నాయని? How many understood that they have నీకున్నాయా ears? ఫస్ట్? Do you have ears first? నమ్ముతానుగా నీకున్నాయని? Do you believe that you ఇట్లా have? అనుకో ఉన్నాయిగా. You check అమ్మా and see. నేను మాట్లాడుతున్నాను వింటున్నావు అంటే ఉన్నాయి. Oh, I am talking and you are listening. That means ఎండ కొట్టినప్పుడు చెవులు ఉంటాయి, వర్షం కొట్టినప్పుడు ఊడిపోవు. don't think when the sun is there it will be, when it rains it will fall off. బాగా తిన్నప్పుడు చెవులు ఉంటాయి, లేకపోతే ఊడిపోయి ఎక్కడ పడిపోవు. ఎప్పుడు ఉంటాయి మనకు అవి. Ears are always there. When you eat well it will be there, otherwise it will fall. Nothing అసలు like నన్ను that. అడిగితే గొడవలన్నీ వాడుతుంటే కానీ వింటాం కాబట్టి. All our fights are because of listening only. వినకపోతే ఏముండదు కదా సమస్య. Otherwise there is no problem at all. చూడండి గమనించండి, ప్రయత్నించండి. Now listen దాన్ని carefully. స్పిరిచువల్ గా మీరు డైవర్ట్ చేసుకోండి, చాలా మిరకల్స్ అవుతాయి. When you convert it into spiritual principle, lot of మిమ్మల్ని miracles దేవుడు will occur. ఆస్తికర్తలుగా చేస్తాడు. God wants to make you rich. మీ నిధులను నింపుతాడు. He wants to fill your ఒక్కరి treasure. ప్రవచనం తోటి కాదు ఇది. Not with only prophecy. బైబిల్ చెప్పే ట్రూత్ ఇది. This is the Bible truth. దేవుడు దీనికోసం రాసి సిగ్నేచర్ పెట్టాడు. He wrote it and he put his signature on it. కనుక నేను చెప్తున్నా, That's why I'm saying. నువ్వు బిగ్ హౌస్ అన్నది లైవ్ చూసే వరకు ఇక్కడ సంథింగ్ వరకు నేను ప్రాఫెసీ చెప్తున్నా రిలీజ్ అవుతుంది. Oh, I'm saying I'm releasing a prophecy. Big things are coming to you. Receive it. మళ్ళా చెప్తున్నా, I'm telling again. మళ్ళా చెప్తున్నా, Again I'm నా telling. ఇన్సైడ్ లో వాయిస్ అని చెప్తున్నా, I'm hearing the voice inside and telling. బిగ్ హౌస్ అన్నది నీ సొంతం కాబోతుంది. Big house is going to be a portion. ఈ యొక్క నవంబర్ డిసెంబర్ లో నీ సిగ్నేచర్ పెడతావు, దాన్ని కొడతావు, దాన్ని తీసుకుంటావు. This November, December, you are going to buy it and you are going to receive it. దీన్ని చెప్పడానికి కొంచెంసేపు ఏడిపించి, కొంచెంసేపు మీ కాడ నుంచి ఏదో వాయిస్ ఇప్పించి, కొంచెంసేపు సౌండ్ మ్యూజిక్ పెట్టించి, కొంచెం రీసౌండ్ చేసి, కొంచెంసేపు అట్లా ఇట్లా బొర్లి, ఇవన్నీ ఏమో అవసరం లే. దేవుడు చేస్తా అంటున్నాడు, నేను చెప్తాను అంతవరకే. All I am telling is God is saying He will do it, and what He told I am telling you, He will do it. మీరు బుద్ధిమంతులే, కొంతమందికి ఇవాళ అలవాటు ఉండేది, అట్లా చేస్తేనే వీళ్ళకు సెన్సేషన్ ఉంటుంది. Some people will have, like if we go through that other process only you will have. యేసు ప్రభు ఒక్కటేసారి చేప నోట్ల నుంచి రప్పించాడు. From one fish only he brought out the well. బయటకు వచ్చేసింది. He just came. ఇక అదే చేపను ఎదుక్కుంటా కూర్చొని చూడమనిలే. Then he didn't say, okay, go and fish, search for that fish only. పీటర్ కూడా అది తీసిండు, మర్చిపోయింది, ఇక అంతే. Peter took it out and he forgot about it. అద్భుతాలు అంటేనే అకస్మాత్తుగా అప్పుడప్పుడు జరుగుతాయి, అంతే. Miracles itself means suddenly they will take place. Once in a while they keep happening. రోజు పెళ్లికి పిలిచిండు అనుకోడన్నా, అది కూడా మామూలు అయిపోతుంది. పోబుద్ది కాదు తెల్లారు వచ్చేసరికి. ఇక Every day if somebody invites to a wedding, you don't feel like going again and again. ఎందుకు మీకు నేను చెప్తా కదా. I'll tell you something. ఈరోజు తిన్నాం నాన్ వెజిటేరియన్. Today we eat non-veg. ఇవాళ ఉన్నంత ఉరుకులాట రేపు ఉండదు. The next day we won't have that much excitement. రేపు కొంచెం తగ్గుద్ది. ఏమో లే బ్రదర్, ఎంత పెద్ద గొప్పోడైనా అంతే అది. However rich he may be, the thing is the same. రేపు కొంచెం ప్రేరేపణ తగ్గుద్ది. The next day inspiration comes down. ఎల్లుండి వచ్చారు అసలు బ్రదర్ నాన్ వెజ్ కంటే వెజిటేబుల్ మంచిగా అనిపిస్తూ ఉంటుంది. ఏమైంది మాటలు మారిపోయినాయి. Again the third day they will say, okay, actually vegetarian food is good, not the non-veg. అప్పుడేదో స్టమక్ పెయిన్ స్టార్ట్ అయ్యి, ఏ వద్దు బ్రదర్ నేను తిన బ్రదర్, మీరు ఎంత అయిపోయినా నేను తిన బ్రదర్, నాతో కాదు బ్రదర్, నేను చెప్తాను కదా బ్రదర్, ఏమైంది. The next day they'll say, oh, I'm having stomach pain, no, I will not eat non-veg, like that they will అందుకే say. ఏదైనా లైఫ్ బ్యాలెన్స్గా పోతే అద్భుతంగా ఉంటుంది. In the life you shall go with balance, then everything will be good. మార్కు సువార్త 11:20-26. ఓకే మేడం. Mark 11 from 20 to 26. And in the morning as they passed by, they saw the fig tree dried up from the roots. And Peter calling to remembrance saith unto him, Master, behold the fig tree which thou cursed is withered away. And Jesus answering saith unto them, have faith in God. For verily I say unto you, that whosoever shall say unto this mountain, be thou removed, and be thou cast into the sea, and shall not doubt in his heart, but shall believe that those things which he saith shall come to pass, he shall have whatsoever he saith. Therefore I say unto you, what things soever ye desire, when you pray, believe that you receive them, and ye shall have them. And when you stand praying, forgive, if you have aught against any, that your Father also which is in heaven may forgive you your trespasses. But if you do not forgive, neither will your Father which is in heaven forgive your trespasses. ఇక్కడ 24 చదువుతా తెలుగు. అబ్బా ఏమున్నది ఇక్కడ, ఈనండి.
Now to verse 24. అందుచేత మీరు ప్రార్థన చేసినప్పుడల్లా మీరు అడుగుచున్న వాటిలందరి పొంది ఉన్నారని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగని మీతో చెప్పుచున్నాను. Therefore say unto you, what things soever you desire, when you pray, believe that you receive them, and ye shall have them. వీళ్ళందరూ చూస్తున్నప్పుడు When all these people are seeing, చూడండి, ఒక మూవీ లాగా చెప్తున్నాను. now I'll tell you it like a movie to you all. ఎట్లా అంటే ఆ అంజూరపు చెట్టు అక్కడ ఉంటే వీళ్ళందరూ ఉన్నారు యేసుప్రభు తోటి శిష్యులు. Now there the fig tree is there, and all the disciples are with Jesus. యేసుప్రభు సీరియస్ గా దిగిపోయి దాంతో మాట్లాడతాడు. Suddenly Jesus went away from all of them and went to the fig tree and talking to it. ఎట్లుంటది ఊహించుకోండి ఒకసారి. Just imagine how it is. అర్థమవుతుందిగా? Are you understanding? యేసుప్రభు సీరియస్ గా మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. Jesus went close to that fig tree and talking to it. నన్ను అడిగితే దాని చెవులు యేసుప్రభు ఒక్కడికే కనబడుతున్నాయి. Only its ears are seen by Jesus. అది కూడా ఇట్లా అని ఊపుతున్నది. Even the ear, it is also, the tree is also shaking. ఆయన అంజూరపు చెట్టుతో ఏమని మాట్లాడుతున్నాడంటే నువ్వు వెండిపోవాలి తెలుసా నీకు అని చెప్తున్నాడు. He's telling to the fig tree, you shall be dried. అది ఇట్లా తలకాయ ఊపింది. It shook its head. ఎందుకోసం దాని చెవులు ఉన్నాయి కాబట్టి. Because it has ears. అర్థమవుతుందా మీకు? Are you understanding? నేను చెప్పేది నిజమే. I am telling the truth. అది ఎప్పుడైతే తలకాయ ఇట్లా ఊపిందో, When it shook its head, దాని వేర్లు ఎండిపోవడం ప్రారంభమైనాయి. its roots began to dry. యేసుప్రభు కూడా చూసిండు, ఏర్లు కూడా ఎండిపోయినాయి, తలకాయ ఊపింది, ఏర్లు కూడా ఎండిపోయినాయి, చెవులు కూడా వినబడ్డది. ఓకే. Jesus also saw it has heard with its ears, it has roots have dried, and it has shook. మళ్ళా సీరియస్ గా దేవుడు వచ్చేసి ఎట్లున్నదో అట్లా కూర్చున్నాడు. Again Jesus went back. ఇదంతా ఎర్లీ మార్నింగ్ అయింది. This all took place in the morning. వెళ్ళిపోయారు ఈవినింగ్. Evening they went. అటే ఉండరుగా మళ్ళీ వచ్చిండ్రు. Again they went. That sense of they were passing మళ్ళీ that way. చెప్తున్నా, అటు వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ ఇటు రావాలి. Those people who went that side should have to come back. నువ్వు దేని గుండా వెళ్తున్నా యేసుని వాళ్ళు చెప్తున్నా బయటకు వచ్చేస్తావు అంతే. I am telling you, whatever you are going through, you అది have to come రావాలంతే. out of it. You have అది to come రావాలి. out of it. ఎందుకంటే దేవుడు రాసి పెట్టిండు దాన్ని. Because Jesus wrote it. దేంట్లో నుంచైనా నువ్వు బయటికి రావాలి. Whatever the situation, you have to come out of it. ఎందుకోసం అంటే దేవుని యొక్క పిల్లల యేసు ప్రభు ఒక జైంట్ లాగా, ఒక హీరో లాగా తన ప్రాణాన్ని ధైర్యంతో పెట్టి రక్తాన్ని చిందించి ప్రూవ్ చేసుకున్నాడు. ఏమని తెలుసా? నేను విశ్వాస వీరుణ్ణని. Oh, Jesus has paid a price for it. He has bled. He has shed his blood for you. And like a hero, he went through on the cross and came and he died as a faith hero. భయంతో చచ్చిపోయిన పిరికోడు కాదు మన దేవుడు. He did not die out of fear. మరణాన్ని డేర్ గా ఫేస్ చేసినాడు. He faced the death daringly. అట్లనే ధైర్యంతో తిరిగి లేచినాడు. In the same manner with boldness he rose up. అందుకే ప్రొఫెటికల్ వర్డ్ చెప్తున్నా లైవ్ చూసారు ఇక్కడ ఉన్న వాళ్ళకి. Those are here and those are watching online. I am releasing a prophetic word. ఇది రాసి పెట్టు. You write it down. నువ్వు ధైర్యంతో దేన్ని నమ్మినా అది జరగాల్సిందే నిశ్చయం. Whatever you listen and have faith boldly, surely that will happen. ఇక దానికి సెకండ్ థాట్ లేనే లేదు అంతే. There is no second thought to it. దానికి ఆప్షన్ లేనే లేదు. No option for it. నువ్వు చెప్పింది అల్టిమేట్ గా జరగాల్సిందే. What you utter, it shall take place. అయితే వీళ్ళకు ఆ చెవులు గివులు ఇవేం అర్థం కావట్లే, ఏం కనబడలే కాబట్టి వీళ్ళు అన్నారు, మామూలుగా చూసారు, ఏంది వెళ్ళేదో మాట్లాడాడు అని. These disciples didn't understand. They thought, okay, he went and spoke what he spoke. అట్లనే వర్షం వచ్చినప్పుడు కూడా మీరు వచ్చారు కదా, వేరేటోళ్ళ కనిపిస్తే ఇవాళ కూడా పోవాలా గుడికి. Today it rained and you all came, but others thought, today it's raining, should we have to go to church? వర్షం వస్తుంటే కూడా పోవాలా, అవసరం అయ్యాల. Should we have to go when it's raining? మరి తిరిగి ప్రశ్న ఎత్తా, ఇవాళ కూడా తినాలా ఇంత వర్షం పడుతుంటే? If it's raining, do you have to eat today also? దానికి రెస్ట్ లేదు బ్రదర్. No rest for eating. అట్లా అనొద్దు బ్రదర్ అసలు. Don't say like that, brother. చాలా ఇంపార్టెంట్ బ్రదర్. It is important that we eat. రైట్, వెరీ గుడ్. అది ఇంపార్టెంట్ అయితే ఇది కూడా ఇంపార్టెంట్. If that is important, this is also important. ఈ బిల్డింగ్ వెళ్ళిపోద్ది, ఆ కార్ వెళ్ళిపోద్ది, ఆ ఇది వెళ్ళిపోద్ది, ఇది వెళ్ళిపోతుంది, ఈ బట్టలు వెళ్ళిపోతాయి, ఆ వెండి వెళ్ళిపోతాయి, ఆ బంగారం వెళ్ళిపోతాయి, భూమి మీద అన్ని వెళ్ళిపోతాయి. కానీ నువ్వు దేవుని కోసం చేసింది చూడు, అది నిలబడే ఉంటుంది, నిలబడే ఉంటుంది, నిలబడే ఉంటుంది, నిలబడే ఉంటుంది. One day the building may go, the car may go, the money, everything may perish, but what you have done for God will remain for eternity. దూతలు రాస్తూనే ఉంటారు నువ్వు దేవుని కోసం చేసేదంతా కూడా. Whatever you are doing for God, the angels are writing it. నీ ప్రార్థనలు రాస్తారు, నువ్వు చేసేది రాస్తారు, నీ టైస్ రాస్తారు, నీ ఆఫెన్స్ రాస్తారు, నీ కష్టం రాస్తారు, అన్ని రాస్తారు. మిగతా కొట్టుకొని పోతాయి, కానీ అది ఒక్కటి మాత్రం నిలబడే ఉంటుంది. The angels will write your prayers, they will write what you are doing, your tears, everything. But every other things may perish, but what they have written, that will అది remain. సైతాన్ నీకు అర్థం కానియాడు. That's what Satan doesn't want you to understand. అది నీకు అర్థం కానియకుండా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. That's why Satan confuses you. అందుకే టీవీలో వార్తలు ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా, ఇగో ట్రాజడీ అయిపోయింది, ఆడ కూలిపోయింది, ఈడ కూలిపోయింది, ఇవన్నీ వస్తూ ఉంటాయి.
See, in the TV we get news, oh, that thing perished, this thing collapsed, that happened, this happened. వీడు చచ్చిపోయాడు, వాడు నాశనం అయిపోయాడు, వాడు వినబడుచుండు, వీడు వాడు వీడు 4 గంటల నుంచి ఇదే బీభత్సం చుట్టింపబడుతుంది. For more than 1 year, 1 hour they'll be telling, oh, that one killed, that one died, this one happened, all the bad news they keep telling. ఓకే, మంచిగా ఉంటుంది. That's nice. కానీ అక్కడ ఒక్కనికి కూడా నిద్ర రాదండి. That time not one person will sleep. అదే చర్చిలో కూర్చోబెట్టినా అనుకో, ఆవలింపులు స్టార్ట్ అయిపోయి. But when they come to church, oh, they actually yawning. అమ్మా అయ్యా నిన్నేం ముళ్ళ మీద నడిపేట్లే, లేకపోతే బైబిల్ చదవమని నీ కాలర్లో పట్టి ఇట్లా కూర్చోలే, ఏం లేదు, సింపుల్ వినమంటా అంటే అదే బ్రదర్, ఇంట అంటే అంతే ఉంటుంది బ్రదర్. We are not forcing you to do anything. We are not holding your collar also. Well, but when you keep listening, it is like that. ఇవన్నీ నీకు నీ యొక్క జీవితంలో ఉపయోగపడే చెప్తున్నా నేను. What are useful for your life? I am telling those things. కష్టపడి పని చేస్తాను, ఇల్లు కావాలిగా నీకు. You are working very hard. You want a house. బైబిల్ దానికి ఏం చెప్తుంది? ఇల్లు దేవుడే ఇస్తానని చెప్తుంది కదా. But the Bible says, God Himself will give you. కష్టపడి పని చేస్తాను, నీకు కారు కావాలి కదా. You are working hard. You need a car. బైబిల్ చెప్తుంది కదా దేవుడు నీకు వాహనాలు అన్నిటిని కూడా ఇస్తాడని. God Bible says He's going to give you those things. మరి నేను గట్టిగా పట్టుకుంటే నువ్వు చేసే సక్సెస్ అయింది కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా విను. నువ్వు చేసే సక్సెస్ అయినప్పుడు ఇవి ఆటోమేటిక్గా రిలీజ్ అయిపోతాయి. Whatever you do, if you hold on to God, all these things will be added to you. ఎందుకోసం అంటే అది ఆయన కాడ ఉన్నది. Because He has it with Him. పొద్దుగాల చెప్పిపోయిండు, Morning He told. ఈ పిక్నిక్ అయిపోయింది, The picnic is over. సాయంకాలం వచ్చిండు. Again evening came. పొద్దుగాల దేవుడు మాట్లాడింది కానీ సాయంకాలం ఏం మాట్లాడలే. In morning He spoke, evening He didn't speak. వీళ్ళు మాట్లాడడం ప్రారంభించిండు. Now these people started speaking. ఒకరు ఇట్లా గిచ్చుకొని ఇట్లా అనడం ప్రారంభించిండు. Each one is pinching and tapping. చూడు పొద్దుగాల మాట్లాడిపోయేటప్పుడు ఇప్పుడు చూడాలి ఎండిపోయింది తెలుసా. అమ్మ పొద్దుగాల మనం అనుకున్నాం ఏమైతే దీనే మాట్లాడేటప్పుడు అనుకున్నాం, ఇప్పుడు చూడగో ఎండిపోయినాయి మొత్తం. పొద్దుగాల సాయంకాలకే మారిపోయినాయి. మీకు అదే చెప్తున్నా, ఈ క్షణంలో నీకు బాధ ఉంటే ఇంకొక క్షణం ఉంది, అది మర్చిపోయేటట్టు అద్భుతం జరగటానికి. Morning they spoke, they said, morning He spoke, and now in the evening it has dried. See, I'm telling you this prophetic word, that whatever your situation may be, there is a moment that is coming where you'll forget that bad moment and the good moment is coming in your life. అందుకే తిట్టేటాడు ఉన్నప్పుడు ప్రేమించేటాడు కూడా ఉంటాడు. If there is somebody to curse you, there is somebody who will bless and love you. ప్రేమించేటాడు ఉన్నప్పుడు తిట్టేటాడు కూడా ఉంటాడు. If there is somebody to bless you and love you, పగలు రాత్రిని ఎవడు వేరు చేయలేడు. Nobody can separate this morning and the night. దేవుడు పెట్టిన జోడి భార్య భర్తలకు పెట్టినట్టే. As He put for husband and wife, He put this morning and night together. పగలు అయిపోతుందంటే చీకటి కావాల్సిందే. Oh, if morning is over, the night will come. చీకటి అయిపోతుందంటే పగలు కావాల్సిందే. If the night is over, the day will ఆ come. రెండు కలిసే ఉంటాయి. They both are together కనుక only. కష్టాలు శ్రమలు సుమలు ఏదొచ్చిన దేవుడు నాకు అద్భుతాలు ఖచ్చితంగా జరుగుతాయి. అదే క్రిస్టియన్ లైఫ్ అంటే. You may have trouble, you may have sorrow, but good days will come, blessings will come, the good things will come. అర్థమవుతుందా? Are you understanding? కనుక దేవుని యొక్క బిడ్డలారా, అంజూరపు చెట్టు మొత్తం వెండిపోయింది. Finally the fig tree dried completely. అందుకే దేవుడు చెప్తున్నాడు, That's what God is saying. మళ్ళా నేను చెప్తున్నా, Again I'm saying, యేసు ప్రభు ఇక్కడ నుంచి మాట్లాడగానే పీటర్ వెళ్ళి గాలమేయగానే చాపరంగానే చాపలోంచి ఆ యొక్క మణి వచ్చిందంటే దాని ఉద్దేశం ఏంటంటే దేవుడు మాట్లాడినప్పుడు అది లాగింది. మనకి కూడా వినే శక్తి ఉంటుంది. మీరు నమ్మడానికి ప్రయత్నించండి. oh, when Peter went to the sea and caught that fish and took the money out of that fish, that means even the money has ears, it can hear. అందుకే చాలా మంది విశ్వాసులు కూడా డబ్బుని కనబడకుండా పెట్టుకొని వీళ్ళ దగ్గర ఏం కనబడకుంటుంటారు కాబట్టి లేదు నా దగ్గర లేదు అయిపోయింది లేదు అంటే వీడు ఏమనుకుంటాడంటే బా ఇంత మిస్టేక్ అని కనబడనీయవు. నీది నువ్వే చూడవు. దరిద్రం ఏంటంటే నీది నువ్వే చూడవు. చూస్తే పెరుగుతుంది, దాన్ని చూడవు. నువ్వు చూస్తే నీకు ఒకలాంటి టెన్షన్, ఎందుకంటే దయ్యానికి తెలుసు చూస్తే పెరుగుతుంది కాబట్టి చూడనీయకుండా. See, actually, you yourself hide that money. You'll keep it such a way that you yourself won't see your own money. The devil knows the trick that when you don't see and you keep fearing that there is no money, even then that is the time when you lose the money. But when you keep seeing it, you keep getting the money. అర్థమవుతుందా? Understand? నీవు ఎప్పుడైతే దాన్ని చూస్తావో, when you begin to see that, దేవుని యొక్క బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, dear children of God, దానికి క్లోజ్ అవుతావు నువ్వు. you get close to it. నేను ఒకటి చెప్తున్నా, మంచి వినండి. ఇది క్లోజింగ్ టైంకి వచ్చిన కానీ మంచి వినండి. I'm telling the last. ఒక లేడీ ఒక కార్నర్లో ఒక చెట్టు పెట్టింది. A lady put a tree, planted a plant at the corner. రోజు ఆ కార్నర్ దాటిపోయేటప్పుడల్లా ఈ విధంగా చెప్పేది. Every time when she's passing that way, she used to say అది like చాలా గ్రీనిష్ ఉంది. it is very green. మంచిగా ఉంది అది. It is very good. అరే ఎండిపోయింది కదా అనేది. She used to say, "Arey, it has dried up." అట్లా అనుకుంటూ వెళ్ళిపోయేది. She used to just say like that. మళ్ళీ And go. ఎప్పుడో ఆమె తిరిగి వచ్చేటప్పుడు అటు వైపు చూసానేది.
Again she used to see while coming back. అరే ఇది ఎండిపోతున్నట్టు అనిపిస్తుంది అనేది. Arey, what is this? This is looking as if it is going dry. గ్రాడ్యువల్ గా అది ఎండిపోవడం ప్రారంభమైంది. Really also the tree began to dry. కొన్ని రోజులైనాక ఇంకొక చెట్టు పెట్టింది. Again another tree she planted. అట్లా పాస్ అయినప్పుడల్లా Whenever she was passing, భలే అందంగా అయితే గ్రోతింగ్ ఉంది, భలే ఉంది, అరే మంచిగా ముందుకు పోతుంది అనేది. oh she used to say, oh when she is passing, oh it's growing nicely, it is looking very beautiful. మళ్ళా కొన్ని రోజులు మళ్ళీ ఇటు వచ్చినప్పుడల్లా అట్లా అనేది. Whenever she was passing that way, she used to say that. అది మెల్లగా ఫలించి అభివృద్ధి పొందడం ప్రారంభమైంది. Then it slowly began to bloom nicely and grow fruits. కన్సీవ్ అయిన లేడీకి చెప్తారు డాక్టర్స్, నీ లోపల బేబీ ఎదుగుతున్నట్టు బాగా సంతోషంగా ఉండమ్మా. Oh, they tell to the lady who has conceived, the child in you is growing and it is healthy. ఆమె సార్ నాకు కనబడట్లే నా బేబీ, నేను నమ్మ సార్ అంటే The mother says, no, I can't see the baby. How I won't believe your word. చదువు రాని స్త్రీ కూడా అనదు. Even the uneducated woman won't say like మనం that. ఆమె దగ్గరికి పోయి నీ బేబీని నువ్వు చూసినావు అంటే ఆమె ఏమంటది, పిచ్చి మాటలు మాట్లాడు ఇక్కడ నుంచి అంటది. If you go and tell to that pregnant lady, did you see the baby inside your womb? She'll say, you're gone mad, move out of my way. ఆమెకు తెలుసు 9 నెలలు వచ్చినప్పుడు వద్దన్నా చూస్తానే. Because she knows after 9 months surely she will see that baby. అట్లే మీకు నేను చెప్తున్నా, Like that I'm saying, దేవుడు మిమ్మల్ని ఆస్తికర్తలుగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. God desires to make you rich. మీ నిధులను నింపడానికి ఇష్టపడుతున్నాడు. God wants to fill you with riches. తండ్రి యేసు నామములో నీ పాదాల కాడికి వస్తున్నా. Lord, today I thank and praise we come to your feet. నీ నామములో నీ ప్రజల మీద రక్తాన్ని ప్రోక్షిస్తున్నా. I apply the blood of Jesus. రోగాలు వ్యాధులు పేదరికాన్ని శపిస్తున్నా. I curse every disease, poverty. అంజూరపు చెట్టుకు చెవులు ఉన్నాయి, అన్నిటికీ కూడా చెవులు ఉన్నాయి, మేము మాట్లాడుతున్నాం ప్రభా. Lord, the fig tree has ears and all things have ears, so we are speaking, O Lord. ఆశీర్వదిస్తున్నాం. Oh, we bless it. వీళ్ళ దేహము దేవాలయం నాయన. Their bodies are the temple of the వీళ్ళ living God. దేవాలయాలు మంచిగా ఉండేటట్టు ఆశీర్వదిస్తున్నా. I bless the temples of God. ఇది పరిశుద్ధాత్మక నిలయం గనుక This is the dwelling place for the Holy ఇక్కడ ఉన్న Spirit. లైవ్ చూసే ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తున్నా. I bless everyone who is in this place. క్యాన్సర్ ని గడ్డల్ని కంతులు మాయమైపోయేటట్టు ఆజ్ఞాపిస్తున్నా. I declare right now cancer, all the diseases, రోగాలు యేసునామములో శపింపబడును గాక. all the diseases because పేదరికం శపింపబడును గాక. that poverty because ఇక్కడ ఉన్నవారు లైవ్ చూసేవారు ప్రతి ఒక్కరు ఎవరైతే వాళ్ళక టైస్ ఆఫరింగ్స్ ట్యాంక్స్ యూజ్ చేస్తున్నారో యేసునామములో దీవిస్తున్నా, ఆశీర్వదిస్తున్నా, మల్టిప్లై చేస్తున్నా. those are sowing tithes, offerings and all, I multiply it, I bless it. వీళ్ళందరినీ గొప్ప ఆస్తికర్తలుగా చేస్తూ I make them all rich. వీళ్ళ నిధులను నింపుతూ I fill that treasury. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. In Jesus' name. ఆమేన్.